బీజేపీలో చేరుతున్న 7 రాజ్యసభ ఎంపీలపై తీవ్ర స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు గుప్పించింది. పార్టీకి కాదు పంజాబ్ ప్రజలకు బీజేపీ నష్టం చేసిందన్నారు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఇక పంజాబ్ ప్రజల తీర్పును అవమానించారంటూ కూడా కేజ్రీవాల్ ఫైర్ అయ్యారు. 7 నేతల తీరుపైన ఆప్ ఎంపీ సంజయ్ విమర్శల వర్షం కురిపించారు. పంజాబ్ ప్రజలకు ఆప్ వెన్నుపోటు పొడిచారంటూ కూడా ఇరువురికి కూడా పూర్తి స్థాయిలో 7 ఎంపీలపైన విమర్శల వర్షం కురిపించారు. పంజాబ్ ప్రజలు ప్రేమతో రాజ్యసభకు పంపితే బీజేపీలో చేరి నమ్మకాన్ని వమ్ము చేశారన్నారు సంజయ్. ఆప్ కేజ్రీవాల్ మీకు ఎన్నో పదవులు ఇచ్చారన్నారు సంజయ్. అయితే 7 ఎంపీల పేర్లను కూడా పంజాబ్ ప్రజలు గుర్తు పెట్టుకుంటారంటూ కూడా ఘాటుగా విమర్శించారు. మరి ముఖ్యంగా పార్టీకి ద్రోహం చేసినటువంటి ఎంపీలకు రాజకీయ సమాధి కడతారంటూ కూడా ఆయన హెచ్చరించారు. పంజాబ్లో ఆప్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అభివృద్ధిని చూసి ప్రధాని మోదీ ఓర్వలేక ఆపరేషన్ కమలం నిర్వహించారన్నారు సంజయ్. ఓవరాల్గా మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్తో పాటుగా ఆ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేత సంజయ్ కూడా 7 ఎవరైతే కమలం పార్టీలో చేరబోతున్నటువంటి ఎంపీలపైన తీవ్ర విమర్శలు గుంపించారు. ఇంతకీ వారు ఏ విధంగా స్పందించారో ఒకసారి చూద్దాం. राज्यसभा के 7 सांसद तोड़कर भारतीय जनता पार्टी में शामिल किया। ये 7 नाम पंजाब की जनता को याद रखना चाहिए। ये 7 नाम पंजाब के साथ गद्दारी करने वाले जो ये लोग हैं, पंजाब के लोग इनको कभी माफ नहीं करेंगे। पंजाब की जनता इनको कभी माफ नहीं करेगी। राघव चड्ढा को पार्टी ने विधायक बनाया, सांसद बनाया, क्या क्या नहीं दिया। पंजाब के लोगों ने, पंजाब की जनता ने कितना प्यार दिया, राज्यसभा में पहुंचाया। आप भारतीय जनता पार्टी की गोदी में पहुंच गए। संदीप पाठक को पंजाब की जनता के प्यार और आशीर्वाद से राज्यसभा में पहुंचने का मौका मिला। पार्टी ने बड़ी बड़ी जिम्मेदारियां दी। हमारे राजेंद्र गुप्ता जी, उनका इतिहास उठाकर देखिए, कहां से कहां तक पार्टी ने पहुंचाया, राज्यसभा में पहुंचाया। साहनी जी, विक्रमजीत साहनी, अशोक मित्तल एलपी यूनिवर्सिटी चलाते हैं। इन सबको, स्वाति मालीवाल, इन सबको आम आदमी पार्टी और पंजाब की जनता ने जमीन से उठाकर देश की संसद में पहुंचाने का काम किया। लेकिन इन 7 लोगों ने हरभजन सिंह को पंजाब के लोगों ने प्यार दिया, आशीर्वाद दिया, संसद के अंदर पहुंचाने का काम किया। लेकिन इन 7 लोगों ने पंजाब की जनता के पीठ में छुरा मारने का काम किया है, पंजाब के साथ गद्दारी करने का काम किया है, पंजाब के लोगों को धोखा देने का काम किया है और पंजाब की एक अच्छी सरकार, भगवंत मान की सरकार जो जनता के लिए काम कर रही थी, उस काम को रोकने का, उसको बाधित करने का काम किया है। इनको कभी पंजाब के लोग माफ नहीं करेंगे। आम आदमी पार्टी के राज्यसभा के 7 सांसद तोड़कर भारतीय जनता पार्टी में शामिल किया। ये 7 नाम पंजाब की जनता को याद रखना चाहिए। ये 7 नाम पंजाब के साथ गद्दारी करने वाले जो ये लोग हैं, पंजाब के लोग इनको कभी माफ नहीं करेंगे। पंजाब की जनता इनको कभी माफ नहीं करेगी। राघव ఇది ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుంచి వస్తున్నటువంటి విమర్శలు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి, ఓవరాల్గా ఇటువైపు ఎంపీలు ప్రకటించారో లేదో అటువైపు ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుంచి విమర్శలు అయితే గుప్పిస్తున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? బీజేపీలో చేరుతున్న 7 రాజ్యసభ ఎంపీలపై తీవ్ర స్థాయిలో ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శలు చేస్తుంది. మీరు పార్టీ కాదు, పంజాబ్ ప్రజలకు మోసం చేశారు, పంజాబ్ ప్రజలకు నష్టం చేశారంటూ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పంజాబ్ ప్రజల తీర్పును అవమానించారు. ఏదైతే పంజాబ్ రాష్ట్రం నుంచి ఆప్ రాజ్యసభకు పంపింది, ఈ రాజ్యసభకు ఏదైతే పంజాబ్ ప్రజలు పంపడం, పంజాబ్ ప్రజల ద్వారా రాజ్యసభకి వెళ్ళి పంజాబ్ రాష్ట్రాన్ని అవమానించారంటూ తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు. 7 నేతలపై ఆప్ ఎంపీ సంజయ్ తీవ్ర విమర్శల వర్షం కురిపిస్తున్నారు. పంజాబ్ ప్రజలకు ఆప్కు వెన్నుపోటు పొడిచారంటూ మండిపడుతున్నారు. పంజాబ్ ప్రజలు ప్రేమతో రాజ్యసభకు పంపితే మీరు బీజేపీకి అమ్ముడు పోతారా? బీజేపీలో ఏం ఆశించి మీరు బీజేపీలో చేరుతున్నారు? నేరుగా బీజేపీ మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్ చేస్తే మీరు బీజేపీలో చేరుతున్నారా అంటూ సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శించి, ఏదైతే ప్రజల నమ్మకాన్ని
వమ్ము చేశారు. ఆప్ కేజ్రీవాల్ మీకు ఎన్నో పదవులు ఇచ్చారు. 7 ఎంపీలను ఆప్తో పాటు పంజాబ్ ప్రజలు కూడా గుర్తుపెట్టుకుంటారు. పార్టీకి ద్రోహం చేసిన ఎంపీలకు రాజకీయ సమాధి తప్పదు. పంజాబ్ లో ఆప్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రధాని మోడీ ఓర్వలేక ఆపరేషన్ కమలం నిర్వహించారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తారు. ఇక్కడ మోడీ, అమిత్ షా ఇద్దరు ఆప్ ఎంపీలను ఆకర్షించారు. మరోపక్క ఆప్కు సంబంధించిన కొంతమంది ఎంపీలపై ఈడీ దాడులు జరగడంతో నేరుగా అశోక్ నేరుగా పార్టీ మారే పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రధానంగా సంజయ్ ఏదైతే రాఘవ్ చెద్దా నేరుగా బీజేపీలో చేరుతున్నాము, ఏదైతే బీజేపీలో ఆప్ పార్లమెంటరీ పార్టీని విలీనం చేస్తున్నామంటూ చేసిన ప్రకటన తీవ్ర స్థాయిలో దుమారం రేపింది. ఇది రాఘవ్ చెద్దా కానీ కిరణ్ కొంతవరకు కానీ ఆమ్ ఆద్మీ పార్టీ దగ్గర నుంచి కీలకమైనటువంటి ఒక విమర్శ అయితే కనబడుతుంది. రాజకీయ సమాధి చేస్తారు, ప్రజలు మీ మీద పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మీరు వమ్ము చేశారు అనేటువంటి అంశం. కానీ ఇప్పుడు ఈ ఆమ్ ఆద్మీ పార్టీ యొక్క ఆవేదన సో పంజాబ్ ప్రజలు ఎలా వెళ్ళేటువంటి అవకాశం ఉండొచ్చు, అంటే పాజిటివా లేదా నెగిటివ్గా ఉండే ఛాన్స్ ఉండొచ్చు అనుకోవచ్చు. సిరాజ్, ఇక్కడ ప్రధానంగా పంజాబ్ లో ఆప్ భారీ స్థాయిలో విజయం సాధించింది. ఎక్కువ మంది ఎంపీలను కూడా రాజ్యసభ నుంచి అక్కడి నుంచే పోయిన పరిస్థితి ఉంది. ఢిల్లీ నుంచి కొంతమంది, పంజాబ్ నుంచి కొంతమంది వెళ్ళిన పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో పంజాబ్ ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా, ఎమ్మెల్యేల ద్వారా మీరు రాజ్యసభకి వెళ్ళారు. ఈ రాజ్యసభకి వెళ్ళినప్పుడు పంజాబ్ ప్రజల గౌరవాన్ని కాపాడాలి, పంజాబ్ ప్రజల హుందాతనాన్ని కాపాడాలి. కానీ మీరు పంజాబ్ ప్రజలను వంచారు, పంజాబ్ ప్రజలను మోసం చేశారు. కేవలం మీ వ్యక్తిగత స్వార్థానికి 7 ఎంపీలు తమ వ్యక్తిగత స్వార్థానికి రాఘవ్ చెద్దాతో పాటు పార్టీ నుంచి బయటికి వెళ్ళారు, పార్లమెంటరీ పార్టీని విలీనం చేశారు. ఇది అప్రజాస్వామ్యము. కేవలం ఆప్ ఎదుగుదలను చూసే బీజేపీ ఓర్వలేక ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది. ఒక పార్టీ ఈ రాజ్యసభ సభ్యునిగా ఎంపిక చేసిన తర్వాత ఆ ప్రజలకు, ఆ రాష్ట్రానికి అనుబంధంగా పనిచేయాలి. కానీ పంజాబ్ ప్రజలను మీరు మోసం చేశారంటూ ఆ అరవింద్ కేజ్రీవాల్తో పాటు సంజయ్తో పాటు నేరుగా అతిషి ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కూడా తీవ్ర స్థాయిలో విమర్శించారు. మరోపక్క పంజాబ్ ముఖ్యమంత్రి మాన్ సింగ్ కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఎక్కడైతే అవకాశం ఇచ్చామో ఆ రాష్ట్ర ప్రజల గొంతు కోసారు. మీరు ఆ ప్రజలను వెన్నుపోటు పొరిచారు, ప్రజలకు ద్రోహం చేసి మీరు రాజ్యసభ పార్లమెంటరీ పార్టీని బీజేపీలో విలీనం చేస్తారు. కేవలం రాఘవ్ చెద్దా తన వ్యక్తిగత స్వార్థానికి బీజేపీకి అనుకూలంగా మారారు. బీజేపీ ఏదైతే మంత్రి పదవి ఇస్తుందని ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీని అడ్డం పెట్టుకుని నేరుగా సిబిఐ, ఈడీ లాంటి దాడులను అడ్డం పెట్టుకుని నేరుగా బీజేపీలో చేరారు. గతంలో తను లిక్కర్ కేసులో బీజేపీ జైలుకు పంపించిన తను లిక్కర్ కేసు నుంచి స్వచ్ఛంగా బయటపడ్డాను. అయితే ఇక్కడ ప్రధానంగా బీజేపీ కేవలం తను లిక్కర్ కేసులో ఇరికించడం వల్లే జైలుకి వెళ్ళిన పరిస్థితి ఉంది. కానీ కిరణ్ ఒక రకంగా చెప్పుకోవాలంటే ఇప్పుడు ఆప్ దగ్గర ఉన్నటువంటి ఆప్షన్ ఏంటి? ఒకటి రాజ్యసభ చైర్మన్ ఉపరాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి వీరి మీద అనర్హత వేటు వేయాలి అనేటువంటి కంప్లైంట్ చేయడానికి అవకాశం లేదు. అలాంటి సమయంలో వీరు ఇలా చేరినటువంటి విధానం పైన ప్రజల్లోకి వెళ్ళడం ఇదొకటేనా ఆప్షన్ వారి దగ్గర ఉన్నది? ఇక్కడ ప్రధానంగా ప్రజల్లో ఉంటూ ప్రజల్లో ఏదైతే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే వారికి మాత్రమే ఇబ్బంది ఉంటుంది. పరోక్ష పద్ధతిలో ఎమ్మెల్యేల ద్వారా రాజ్యసభకు ఎంపికైన ఎంపీల వ్యవహారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లినా కూడా ఆశించిన స్థాయిలో ఫలితం ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా ఎంపీలను బీజేపీ మభ్యపెట్టి నేరుగా పార్టీలో చేర్చుకుంటే అది లోక్సభ ఎంపీలను కావచ్చు, ఎమ్మెల్యేలు కానీ ప్రలోభ పెట్టి పార్టీలో చేర్చుకుంటే అది కొంత మేరకు ప్రభావం ఉంటుంది. ప్రజల్లో ఆ పార్టీ నుంచి గెలిచి మరో పార్టీకి వెళ్ళడం ఎంతవరకు సమంజసం అనే చర్చ కూడా వస్తుంది. అయితే ఇటీవల మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో భాగంగా ఆయా పార్టీల ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఈ సర్వసాధారణంగా అధికార పార్టీలు అవసరాల నిమిత్తం అవకాశాల కోసం చేరుతున్నారనేది మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. అది పంజాబ్ కావచ్చు, ఢిల్లీ కావచ్చు, మరో రాష్ట్రం కావచ్చు. ఇక్కడ ప్రధానంగా అవకాశాలు మాత్రమే చూస్తూ
తమకు ఏ అవకాశం ఇస్తుందా, తమకు ఏ పదవి వస్తుందా, తమకు ఎంత లబ్ధి చేకూరుతుందా, తాము కేసుల నుంచి బయటపడడానికి అవకాశాలు ఉన్నాయా అని ఆలోచించే పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఉన్నారు. కానీ నీతి నిజాయితీ విలువలకు కట్టుబడి రాజకీయం చేసే పరిస్థితి ప్రస్తుత రాజకీయాల్లో కనపడలేదు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పైన కూడా విపరీతమైన అవినీతి ఆరోపణలు వచ్చాయి. అయితే ఆప్ అవినీతి పరమైందంటూ రాఘవ్ చద్దా చేసిన విమర్శలు కూడా అటు ప్రజలు గమనిస్తున్నారు. ఏదైతే గత 15 ఏళ్లుగా ఆప్ కోసం మేము అందరం కష్టపడ్డాము, మేము కష్టపడటం వల్లే అరవింద్ కేజ్రీవాల్ 2 సార్లు అధికారంలోకి రాగలిగినారు, పంజాబ్ లో అధికారం రాగలిగిందంటూ ఏదైతే బీజేపీ చేరిన ఎంపీలు కౌంటర్ ఇస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఆప్కు వెన్నుపోటు పొడిచిన రాఘవ్ చద్దాకు బీజేపీ మంత్రి పదవి ఇస్తుందా లేక ఇవ్వదా అనేది కూడా మనం వేచి చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అధికారికంగా బీజేపీలో విలీనమైనట్టే, దానికి ఉపరాష్ట్రపతి దగ్గరికి వెళ్ళినా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ దగ్గరికి వెళ్ళినా దానివల్ల వచ్చే ఉపయోగం అంటూ ఏముండదు. ఎందుకంటే నేరుగా 10 మంది ఎంపీలో 7 మంది బీజేపీలో విలీనం కావడం వల్ల పార్లమెంటరీ పార్టీ విలీనమైనట్టు ప్రకటిస్తారు తప్పితే అంతకు మించి ఇంకా మరో అవకాశం లేదు. 2 అంశాలు, ఒకటి ఉపరాష్ట్రపతి లేదా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ దగ్గరికి వెళ్ళడమా, లేక ప్రజల్లో బీజేపీ చేసిన ఈ వ్యవహారాన్ని ప్రజల్లోకి అటు ఢిల్లీ ఇటు పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో ప్రజల్లోకి తీసుకెళ్లడం, వచ్చే ఎన్నికల్లో వీరు ఎక్కడ పోటీ చేసినా ఓడించడానికి ప్రయత్నాలు చేయడం, ఓడించేందుకు వ్యూహాలు సిద్ధం చేయడం తప్పితే మరో ఆప్షన్ లేదు. ఎందుకంటే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నవారైతే మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయాల్సినప్పుడు కొంతమేరకు ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది. పరోక్షంగా రాజ్యసభకి ఎన్నిక రాఘవ్ చద్దా లాంటి వారికి ఇలాంటి ఇబ్బంది ఉండకపోవచ్చు అనేది రాజకీయ నిపుణుల అంచనా. ఎస్ రైట్ కిరణ్, థ్యాంక్ యూ. మీరన్నట్లుగా కొంతవరకు ప్రత్యక్షంగా ప్రజల ద్వారా ఎన్నికయ్యేటువంటి వారికి, పరోక్షంగా ఎన్నికయ్యేటువంటి వారికి కూడా పూర్తిస్థాయిలో ప్రజల్లో డిఫరెంట్గా మెసేజ్ వెళ్ళేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. కానీ బీజేపీలో చేరుతున్నటువంటి 7 రాజ్యసభ ఎంపీలపై మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. పార్టీకి కాదు, మీరు పంజాబ్ ప్రజలకు బీజేపీ నష్టం చేస్తున్నట్టు కూడా కేజ్రీవాల్ ఫైర్ అవుతున్నారు. మరోవైపు పంజాబ్ ప్రజల తీర్పును అవమానించారంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. మొత్తం మీద 7 నేతల తీరుపైన మాత్రం ఆప్ ఎంపీ సంజయ్ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. సో పంజాబ్ ప్రజలకు ఆప్కు వెన్నుపోటు పొడిచారు, సో మీకు రాజకీయ సమాధి ఒక్కటే ఖాయమంటూ కూడా ఆయన ఘాటుగా స్పందించారు. పంజాబ్ ప్రజలు ప్రేమతో రాజ్యసభకు పంపితే సో బీజేపీలో చేరి వారి నమ్మకాన్ని వమ్ము చేశారంటూ కూడా సంజయ్ ఘాటుగా విమర్శిస్తున్నారు.